కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక పులివెందుల మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందంటూ పెద్ద కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 50 సీట్లకు సరిపడా వసతులు లేకపోతే తీసుకోవద్దని, ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్వహించాలన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. వ్యతిరేకతకు షర్మిలారెడ్డి, విజయజ్యోతి, తులసిరెడ్డి నాయకత్వంతో కూటమి కార్యకర్తలను ముట్టడిస్తామని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ గారు పీపుల్ అంటున్నారు, ప్రైవేట్ అంటున్నారు, విభాగం అంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. పీపుల్ ఉండదు, ఏముండదు. ఒక్కసారి ప్రైవేట్ రంగం చేతి లేకపోతే మొత్తం ప్రైవేటీకరణ అయిపోతుంది. కాబట్టి P4 పద్ధతి ద్వారా గవర్నమెంట్ వారు పులివెందుల మెడికల్ కాలేజీను వారే తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలోనే నిర్వహించి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా పర్మనెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ కన్నా మాకు మెడికల్ కాలేజ్ సీట్లు మా పులివెందుల ప్రాంతానికి తెస్తారని కూటమి ప్రభుత్వం నాయకులను డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మరొక్కసారి చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. పులివెందుల మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేస్తే మేము ఊరుకునేది ప్రసక్తే లేదు. పులివెందుల ప్రాంతంలో ఉండే ఏ ఒక్క విద్యార్థి, ఏ ఒక్క యువకుడు కూడా ఊరుకునే పరిస్థితుల్లో లేరు. హెచ్చరిస్తున్నాం. ఈ కూటమి నాయకులు ఏందేందో మాట్లాడతారు. పులివెందుల నియోజకవర్గంలో ఉండే కూటమి నాయకులు ఎమ్మెల్యేలకు రాజీనామా చేయాలంట, జెడ్పీటీసీలకు రాజీనామా చేయాలంట. యాడి వినారయ్యా మీరంతా? 50 సీట్లు వచ్చి మనకు బయటికి పోతుంటే యాడి వినారు? ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు మీ కూటమి పెద్దలను, మీ సీఎం గారిని? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు బాధ్యత వహించాలా. బాధ్యత వహించి పులివెందులలోని మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేయకుండా మీ అధినేతలను, మీ కూటమి నాయకుల పెద్దలను అందరినీ కూడా మీరు అడిగి పులివెందుల ప్రాంతాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ పరంగా చేసి